సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో నీకోసం బాబాగారు ఏం సందేశం అందిస్తున్నానంటే, బిడ్డ కాదు అనకుండా నా ముందున్న అగ్నిని తాకు. నీ మనసులో కోరిక అనేది ఉంది కదా, ఆ కోరిక తీర్చడమే కాకుండా నీకు కోరినంత ధనం కూడా అందిస్తాను. నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తాను. కాదు అనకుండా ఈ సాయి సందేశం వినమ్మా. డబ్బు సహాయం కోసం ఎంతెంతగానో పాకులాడావు, ఎవరెవరినో చేయి చాసావు, కానీ నీ యొక్క ఆర్థికంగా ఆ సమస్య అనేది తీరలేదు కదా. ఇక నీకు ఎలాంటి బాధ ఉండదు తల్లి. ఈ సాయి తండ్రి నీకు అండగా ఉన్నాను. నువ్వు కోరినంత ధనం నీకు అందిస్తాను. నీకు శుభవార్త చెబుతాను. నీ మనసులో కోరిక తీరుస్తాను. కాబట్టి ఈ సాయి సందేశం ఆఖరి వరకు విను. నీకు నేను ఏం చెప్పబోతున్నానో అన్నీ కూడా నీ కోసం మాత్రమే. ఇది సాక్షాత్ ఆ షిరిడి సాయినాథుని వాక్కు. అంతేకాదమ్మా, నీకు ఆ ద్వారకామయ్య నుంచి పిలుపు వచ్చింది. ఈ సాయి నీకు ఆ ద్వారకామయ్య నుంచి పిలుపు అందించాను అంటే నీ యొక్క కష్ట సమయం కాలిపోయినట్టు, నా దునిలో నీ కష్టాలన్నీ కూడా కాల్చేస్తాను. ఇక నీకు సంతోషమైన సమయం వచ్చింది బిడ్డ. ఆఖరి వరకు వింటావు కదని మన కోసం బాబాగారు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక మన బాబావారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ నువ్వు నా ముందున్న అగ్నిని తాకావు కదా, ఈ అగ్ని ద్వారకామయ్యలో నిత్యం వెలుగుతున్న నా దుని అనుకో. ఒక్కసారి ఆ ద్వారకామయ్య దుని అని అనుకొని నా ముందున్న అగ్నిని తాకు. నీ యొక్క కష్టాలన్నీ కాల్చి నీకు కోరిన ధనం అందించడమే కాకుండా నీ మనసులో కోరిక కూడా తీరుస్తాను. నీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి నా బిడ్డలు ఆనందంగా సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నేను తీసుకున్నానమ్మా. నిన్ను దీవించటానికి నేను బోలెడు ధనంతో వచ్చేశాను. నువ్వు నా వైపు దీనంగా చూస్తూ బాధపడుతూ ఉంటే నీ సాయి తండ్రి చూస్తూ ఉంటానా? అంతా కూడా సరిచేస్తాను. బిడ్డ, ఒక్కసారి తండ్రి, బాబా, సాయి అని ఎప్పుడు పిలిచావో నీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అసలు ఈ తండ్రి నిన్ను ఎందుకు పిలవడం లేదు? ఆపదలో ఉన్నా కానీ ఈ బాబా ఎప్పుడు కూడా నాపై కరుణించలేదని నీకు నా మీద కోపం ఉండొచ్చు. కానీ అదేం కాదమ్మా. నా బిడ్డలు నేను ఎలా వదులుకుంటాను చెప్పు? కానీ నీ కర్మఫలం తీరాలి కదా. ఇప్పుడు కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నంత వరకు ఈ తండ్రిని పిలవలేదు. ఏదేమైనా సరే చెప్పుకోవాలి అంటే నీకు ఒక యోగం వచ్చిన తర్వాతే ఈ సాయి తండ్రిని పిలుస్తున్నావు. ఎంతటి ధనాన్ని తీసుకొచ్చానో ఇప్పుడే విను. నీ మనసంతా కూడా చాలా భారంగా ఉంది కదా. అలాగే నీ కోసం భగవంతుడు నిజంగా ఈరోజు ఈ సందేశాన్ని వినిపించడానికి ఒక కారణం కూడా ఉందని అర్థం చేసుకో. అందుకే షిరిడి నుంచి నేను వచ్చాను. మనస్ఫూర్తిగా నన్ను నమ్మి ఈ మాటలు వింటున్నావంటే నిన్ను చూస్తూ ఉన్నానమ్మా. నువ్వు చేసేటువంటి పోరాటం అంతా కూడా నేను ఊహించను. నువ్వు ఊహించని మార్గం విధంగా నీకు ధనం అనేది లభిస్తుంది. నీ జీవితంలోకి డబ్బు అనేది రావటం నువ్వు కళ్ళారా చూస్తావు. నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, భగవంతుడు ఎన్నోసార్లు నన్ను బాధ పెట్టాడు, ఎన్నో సందర్భాలు అనేవి నన్ను కష్టపెట్టాడు అని. అది ఎప్పటికి కూడా నిజం కాదు. నిన్ను నేను ఎప్పుడు కూడా
పక్వపరుస్తున్నాను, కష్టపెట్టను తల్లి. నువ్వు తప్పు చేస్తే సరిదిద్దుతాను, అంతేకాని నువ్వు చేసేటువంటి పూజ భగవంతుడికి చేరటం లేదని మాత్రం అనుకోకు. ఇంత కష్టమా అని చెప్పి నువ్వు ఎక్కువగా నీ లోపల ఆలోచించుకొని బాధపడకు. నీ మనసుని అడుగుతూ ఉన్నావు కదా, కానీ అది నిజం కాదు. నిర్లక్ష్యం మాత్రం ఎప్పుడు నీ మీదే చూపనమ్మా. నువ్వు చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క నీ బాబా ఆశీర్వాదం ఎప్పుడూ తిరస్కారం కాదు. బిడ్డ, నీ బంధాన్ని మరింత బలపరుస్తాను. నీకు కష్టాలను దూరం చేయడానికి నీ కోసం ఇప్పుడు నేను వచ్చాను తల్లి. నీ ఆలోచనలు పెరగాలి, నిన్ను ఓర్పుతో ఉండాలి, అలాగే విశ్వాసం మరింత పెంచుకోవాలి, ఎక్కువ దృఢంగా మారాలి. నువ్వు అడిగింది చిన్న మొత్తం కాదు, అంతేకాకుండా నువ్వు అడిగింది కేవలం నీ దగ్గర అవసరానికి మాత్రం అడిగావు, కానీ భగవంతుడు ఇవ్వబోతుంది చాలా పెద్ద బాధ్యతను. ఇది శాశ్వతమైంది కూడా ఇవ్వబోతున్నాడు. ఇది సాధారణమైనటువంటి బహుమతి కాదు బిడ్డ. భగవంతుడు నీ కోసం అందిస్తున్నది ఒక మార్పు, నీ జీవితానికి ఒక మార్పు. గతంలో నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు తిరిగి ఇచ్చేటువంటి సమయం. బిడ్డ, మూసుకుపోయినటువంటి తలుపులు ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి. ఆ సమయం అనేది నువ్వు కళ్ళారా చూస్తావు. నీకు వచ్చే డబ్బు నీకు నోట్లు కాదు, అది గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. నీ కుటుంబంలోనికి శాంతిని తీసుకొస్తుంది, నీ ముఖంలో నవ్వును తీసుకొస్తుంది. భగవంతుడు నీ కన్నీళ్లను లెక్క పెట్టినాడు. నువ్వు రాత్రిలో ఎవ్వరికీ తెలియకుండా ఎన్నిసార్లు ఏడ్చావో కదా, నీ గుర్తులేదు, కానీ ఈ తల్లికి ఈ తండ్రికి బాగా తెలుసు. నీ కన్నీళ్ళు నేను తుడుస్తున్నానమ్మా. నీకు అన్నీ కూడా ఏ విధంగా అయితే నీ జీవితంలో సమకూర్చాలో అలా చేస్తూ ఉన్నాను. చూడమ్మా, విత్తనాల ఫలితం అనేది కూడా తప్పకుండా రాబోతుంది. ఒక విత్తనం భూమిలో నాటిన ప్రతి విత్తనం కూడా ఒక మంచి చెట్టుగా, వృక్షంగా మారబోతుంది. ఆ చెట్టు ఎన్నో రకాల ఫలాలను ఇవ్వబోతుంది. ఈ ఊహ కంటే కూడా ప్రణాళిక అనేది చాలా పెద్దది. డబ్బు నువ్వు ఊహించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా రావచ్చు, లేదంటే నువ్వు అనుకున్నటువంటి కష్టమే నీకు మంచి ఫలితంగా కూడా తెచ్చిపెట్టచ్చు. అవును తల్లి, ఈ విధంగా నీ స్థాయిలో నీ దగ్గరకు చేరుకుంటుంది ధనం. నీ మనసును ఎప్పుడు కూడా మోసుకుపోనివద్దమ్మా. నీ పని నువ్వు చేస్తూ ఉండు, భగవంతుడు అన్నీ నీకు అందిస్తాడు. ఆ పని భగవంతుడికి అప్పగించేసేయి. కాబట్టి తప్పకుండా ఆయన మీద నమ్మకం అనేది ఏర్పరచుకో. నువ్వు అనుకో, నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మూసివేయద్దు. అలాగే నీలో ఉన్నటువంటి నమ్మకాలను కూడా మూసివేయకుండా ఈ నెలలోనే నువ్వు తప్పకుండా శుభవార్తలను కూడా అందుకుంటావు. అలాగే నమ్మకం మాత్రం కోల్పోవద్దు, భయాన్ని పెంచుకోవద్దు బిడ్డ. కృతజ్ఞతలతో ఉండు, ఎదురు చూడు, నమ్మకంతో ఉండు, నమ్మకంతో ఎదురు చూడు. దొరికిన దానికి, దొరకబోయేదానికి కృతజ్ఞతలు చెప్పుకో. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఒక్క క్షణం ఆగి నీ గుండెని తట్టుకొని చూడు. ఈ బాబా మాటల మౌనంగా విను. నీ జీవితంలో ఎన్ని పనులు చేశానో, నీ కోసం ఎన్నో అందించాను, ఎన్నో సహాయాలు అందించాను. ఈ జీవితంలో ఈరోజు నీకు ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను వినబోతున్నావు. ఏదో కారణమైతే ఉంది కదా, లెక్క లేకుండా అయితే ఈ సందేశం నీ వరకు చేరదు. ఒక మిరాకిల్ అనేది కూడా నీ జీవితంలో జరుగుతుంది. అది నేను జరిపిస్తాను కదమ్మా. ఒక్కసారి కృతజ్ఞతలు బాబా అని చెప్పుకో. ఈ నెలలోనే నీ జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి మార్పు కూడా, రకరకాల శుభవార్తలతో నువ్వు అందుకుంటావు. నిన్ను నేను సిద్ధంగా ఉంచబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, డబ్బు ఇప్పటి వరకు ఆగిపోయింది. ఎందుకంటే భగవంతుడు కొన్ని తీసేస్తే అవి అనవసరమైనవి ఏదైనా కూడా నీకు అవసరం లేదు కదా. మరింత భయపడడం అనేది నీకు అలవాటైపోయింది. ఆ భయాన్ని తొలగించుకో. ఏదైనా సరే దృఢంగా ఉండు. దృఢంగా ఉన్నటువంటి నీ యొక్క జీవితంలో నీకు ప్రతి ఒక్కటి కూడా యాదృచ్ఛికంగా మంచే జరుగుతుంది. ఇప్పుడు నీకు అనుకోకుండా ఈ సందేశం రాలేదమ్మా. ఈ బాబా అందిస్తున్నాను కాబట్టి ఈ సందేశం నీకు వచ్చింది. నీతో ఇవాళ ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నది, నీవు మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నావు. నేను ఏది కూడా ఆపలేదు. నీకు రాబోయేది పెద్దదిగా నేను ఆశీర్వదించేశాను. ఆగిపోయినటువంటి అనిపించినా కూడా అది శాపం కాదు, నీ జీవితానికి రాబోయేటువంటి అద్భుతం. ఎంత ప్రయత్నించినావి డబ్బు రావటం లేదని తలుపులు మూసివేసిన అనుకుంటున్నావు కదా, కానీ విను, అది ఒక శిక్ష కాదు, నీకు రక్షణ. భగవంతుడు నిన్ను రక్షిస్తున్నాను తల్లి. ముందే చెప్పాను కదా, ఎంతోమంది తప్పులు అలాగే నీ దగ్గరికి తీసుకెళ్ళేదే తప్పుడు నిర్ణయాలు అనేది ఏదీ కాదమ్మా. అలా తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకునేలా చేసేది నీ నిర్ణయాలు అయినా కూడా అవి అంతా భగవంతుడి నిర్ణయమే కదా. కాబట్టి ఆ సమయంలో అలా జరగాలని నీకు రాసిపెట్టుంది. కానీ దాని తర్వాత నీకు మంచిగా రాసిపెట్టి ఉంటుంది కదా.
ఆ మంచి కోసం నువ్వు ఇప్పుడు ఇబ్బందులను తట్టుకొని తీరాలి. ఈ క్షణం నీది కాదు, ఈ క్షణం వెళ్ళిపోతుంది అని ఒక్కసారి అనుకో, నీ కష్టాలన్నీ మటుమాయమైపోతాయి. అవును తల్లి, నేను నీకు ఇంత దృఢంగా చెబుతున్నానంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు. నేను కోరినంత ధనాన్ని అందించబోతున్నాను. నీ కోరికను తీర్చబోతున్నాను. కాబట్టి నేను పలు రకాలుగా కాపాడుకుంటానమ్మా. నువ్వు కోరినటువంటి ధనం కానీ, కోరికలు కానీ ఏ విధంగా, ఏ రకాలుగా, ఏ అవకాశాల ద్వారా అందిస్తానో నీకే తెలీదు. కొన్ని సమయంలో నీకు భయం వేయచ్చు, అలాగే ఆందోళన కలగవచ్చు. కానీ నీకు రాబోయేది మాత్రం అందించే తీరుతాను. కానీ ఎంత వచ్చినా కూడా నీలో గర్వం, అహంకారం అనేది నిండకుండా చూసుకో తల్లి. అది మాత్రం నీ చేతిలోనే ఉంది. ఏదైనా సరే సులభంగా వస్తే దానికి విలువ అనేది నీకు తెలియదు. అందుకే కష్టపడి నువ్వు ఎదురు చూసి నీవు ఓపికతో ఓర్చుకొని అప్పుడు నీకు దొరికితే దాని విలువ తెలుస్తుంది. కాబట్టి నీకు ఏది కూడా తపన, కాబట్టి నువ్వు త్వరగా మళ్ళీ రావాలనుకున్నటువంటి ప్రతిసారి అది ఆలస్యం అవుతూ వచ్చినా ఇక నీకు శాశ్వత ఆనందం కలుగుతుంది. చాలా రకాలుగా నిన్ను నరదృష్టి అనేది కూడా వ్యాపించుందమ్మా. ఆ నరదృష్టి కూడా నువ్వు దిష్టి తీయించుకో. పలు రకాల మార్గాల ద్వారా ఆ దిష్టి అనేది తొలగించుకో తల్లి. నీ బాబా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. నీ మనసుని కాసేపు కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ గతంలో జరిగినటువంటి విషయాలను గుర్తు చేసుకో. నీకే అన్నీ అవగతమవుతాయి. అది శిక్ష కాదు, అది తప్పు కాదు, కేవలం నిన్ను కాపాడటం కోసం నీ బాబా వేసిన ఒక వల. ఆ వలలో నువ్వు చిక్కుకొని ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను కాపాడటానికి ఆ వల వేశానని నీకు తెలీదు. నీ జీవితమే పెద్దగా మార్చబోతున్నాను. కాబట్టి నీ మనసు అనేది మరింత శుద్ధి చేస్తుంది. నీ మనసు అనేది పవిత్రం చేస్తుంది. ఏ తప్పు ఒప్పు కూడా ఆలస్యం అవుతుంది. నీవు ఏది మంచిది, ఏది చెడ్డది అని ఇలా ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసమ్మా. నిన్ను సంరక్షించుకోవటానికే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఓర్పు, సహనంతో, ఆలోచనలతో, ఖర్చు విలువ, అలాగే ఓర్పు విలువ, సహనం విలువ, డబ్బు విలువ, ఇలా నీ జీవితంలో ఎలా వస్తుందో, ఎలా పోతుందో అన్నీ కూడా నువ్వు వాటి విలువ తెలుసుకొని నిలదొక్కుకోవాలి. లేకపోతే ఎంతగా బాధపడతావు. ఇప్పుడు బాధపడుతున్నావు కదా, అది భవిష్యత్తులో నీకు ఆ బాధ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా నువ్వు తీసుకోవాలి. అర్థమైంది కదా తల్లి? ఏదైనా కోల్పోతున్నావో అదే నీ జీవితంలో వస్తుంది. ఏదైతే కోల్పోతావో అదే నువ్వు పొందలేని అన్నీ చెప్పి బాధపడుతూ ఉన్నావో అది నీకు తొలగిపోయి సంతోషం మాత్రం అందిస్తాను. నీ జీవితానికి తీసుకొచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. నీకు అందనంత శక్తి అనేది, సామర్థ్యం అనేది నీలో ఉంది. కానీ వాటిని నువ్వు బయటికి తీయాలి. భయంతో వాటిని మూసివేయకు. కొత్త తలుపులు తెరువు తల్లి. నీకు ఈ బాబా అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైన విషయం గురించి చెప్పాలి. నీ జీవితంపై మళ్ళా నీకు ఆశ అనేది పుట్టాలి. భవిష్యత్తు కూడా అన్ని రకాలుగా నీకు చిగురించేలా చేస్తాను. అంటే నీ గతంలో జరిగినటువంటి విషయాలు కూడా మళ్ళా గుర్తుకు తెచ్చుకో. నీ దగ్గరకు డబ్బు వచ్చినంత మాత్రాన ఏ మాత్రం అహంకారం ప్రదర్శించకు. అలాగే నీ మనసుని కూడా పూర్తిగా మారిపోతుంది. డబ్బు నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు దైవబలం అనేది ఎక్కువగా చేయాలి. దైవ నామస్మరణ చేయాలి. దైవానికి దూరంగా ఉండకూడదు. కాబట్టి దైవానికి ఎప్పుడూ దూరంగా ఉండు. గుడులకెళ్ళు, దైవ నామస్మరణ చేస్తూ ఉండు. డబ్బు లేనప్పుడు ఒకలా, డబ్బు ఉన్నప్పుడు ఒకలా మారిపోతే ఎప్పుడు కూడా అది భగవంతుడి క్షమించడు, ప్రకృతి కూడా క్షమించదు తల్లి. అందుకే చెబుతున్నాను, డబ్బు ఉన్నా లేకపోయినా భగవంతుని నామం స్మరిస్తూ ఉండు, మంచిగా ఉండు, అహంకారాన్ని విడిచిపెట్టు. అహంకారం అనేది అసలు నీ దరిదాపుల్లో కూడా రాకుండా చేసుకో. ఇవన్నీ కూడా మంచి లక్షణాలమ్మా. ప్రకృతి నీ వైపు అడుగు వేయటానికి, నీకు సహకరించడానికి మంచి లక్షణాలు. నీ అవసరానికి ఎప్పుడూ కూడా ఈ బాబా, ఈ సాయి తండ్రి నీకు అండగా ఉంటాను. నీకు ముఖ్యమైనటువంటి అవసరం ఏర్పరిచి, అది తప్పుగా కావచ్చు, అప్పుగా కావచ్చు, ఏదో ఒక విధంగా నీకైతే నీ కలలన్నీ కూడా నెరవేరుస్తాను. నిశ్చింతగా ఉండు. నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.